అద్భుతం ఎవరికి జరిగిందంటే సీదోను ప్రాంతంలో ఉన్న సారేపతు అనే ఊరిలో ఒక విధవరాలికి జరిగింది. అక్కడ చెప్తున్నాడు, ఇశ్రాయేలులో సీదోను ప్రాంతంలో ఉన్న సారేపతు విధవరాలకి తప్ప, అంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒళ్ళు మండిపోతుంది. అంటే యూదులకి ఎవ్వరికి ఏం దొరకలేదు, ఆహారం దొరకలేదు. ఒరే, మీ అందరికీ తప్ప ఆ వ్యక్తి మాత్రమే ఆహారం తిన్నది. మీరందరూ ఏం చేశారు? ఆ వ్యక్తి తప్ప మీరందరూ ఏం చేశారు? ఆకలితో చచ్చారు. ఆ వ్యక్తి తప్ప మీ కుమారులందరూ ఏం చేశారు? ఆకలితో అలమటించారు. ఆ విధవరాలు తప్ప మీరందరూ ఏం చేశారు? ఆకలితో ఎంతగానో వేగించుకుపోయారు. ఆ వ్యక్తి మాత్రమే ఆహారం తిన్నది, ఆ వ్యక్తి మాత్రమే నీళ్లు తాగింది, ఆ వ్యక్తి మాత్రమే తన కుమారులు పోషించుకుంది. అంటే సారేపతు అనే ఊరిలో సీదోను ప్రాంతంలో ఉన్న ఒక వ్యక్తి యొక్క కరువును దేవుడు ఏం చేశాడంటే తీసివేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఎవరు పోషించబడలేనప్పుడు ఆమె పోషించబడ్డది, ఎవరు ఆదరణ చూపలేనప్పుడు అతను ఆదరించబడింది, ఎవరు సహాయం పొందలేనప్పుడు ఆమెకి సహాయం కలిగింది, ఎవరు ఏమాత్రం ఆహారం తీసుకునే పరిస్థితిలో లేనప్పుడు ఆమె ఆహారంతో సంతుష్టిగా భోజనం చేయగలిగింది. ఈరోజు నేను ప్రకటిస్తున్న వాక్యం ఏంటంటే, నేను విస్తరిస్తున్న వాక్యం ఏంటంటే, నేను వడ్డిస్తున్న వాక్యం ఏంటంటే, మన చుట్టూ కరువు ఉన్నప్పటికీ మనకి కరువు కలగదు, మన చుట్టూ లోటు ఉన్నప్పటికీ మనకి లోటు కలగదు, మన చుట్టూ ఆకలి చావులు వినబడుతున్నప్పటికీ మనకేమాత్రం ఆహారం దొరకకపోవడం అనే పరిస్థితి ఉండదు. ఎందుకంటే మనం ప్రత్యేకించబడిన వారు, ఎందుకంటే మనం అసాధారణమైన వ్యక్తులు, ఎందుకంటే మనం స్పెషల్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అసాధారణమైన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? ప్రత్యేకించబడిన వారు ఎవరైనా ఉన్నారా? ఒకవేళ ఉంటే ప్రభువుకి మీ హస్తాలు చూపించగలుగుతారా? మీ జీవితంలో ఉన్న కరువు తీరిపోవునుగాక, మీ జీవితంలో ఉన్న కరువు తీరిపోవునుగాక. అది ఎలాంటి కరువు? ఆహార కరువా, ఉద్యోగం లోట, పిల్లల లోట, ఇల్లు లోట, ప్రేమ లోట, ఏ లోటు ఉన్నది నీకు? ఆ లోటు ఇప్పుడే ప్రభు నీ స్తుతుల ద్వారా తీసేపోతున్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు స్తుతిస్తుండగా తీసేపోతున్నాడు, స్తుతిస్తుండగా దేవుడు తీసేపోతున్నాడు. నువ్వు స్తుతిస్తుండగా, నువ్వు ఆరాధన చేస్తుండగా, నువ్వు మహింపరుస్తుండగా, నువ్వు గణపరుస్తుండగా, నువ్వు ఆయన పేరుని అద్భుతంగా ప్రకటిస్తుండగా ఆయన నీ లోటుని ఏం చేస్తున్నాడంటే తీసేపోతున్నాడు. చుట్టుపక్కలందరూ చనిపోవచ్చు, చుట్టుపక్కలందరూ ఆహారం దొరకకపోవచ్చు, చుట్టుపక్కలందరూ ఆకలి చావులతో ఎంతగానో చనిపోయి ఉండవచ్చు. కానీ నిన్ను మాత్రం దేవుడు ఏం చేస్తున్నాడంటే పోషిస్తున్నాడు. ఎందుకంటే నువ్వు ప్రత్యేకించబడిన వాడవు, నువ్వు ప్రత్యేకించబడిన దానవు. ఆమె తప్ప అందరూ ఆకలి బాధ అనుభవించారు. ఆమె తప్ప అందరూ ఆకలితో చచ్చారు. ఆమె తప్ప అందరికీ ఉద్యోగం రాలేదు, వాడికి తప్ప అందరూ ఇల్లు కట్టలేకపోయారు, వాడు తప్ప అందరూ ప్రమాదంలో చచ్చిపోయారు, వాడు తప్ప. ఇలాంటి సాక్ష్యం ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుంది. దేవునికి స్తోత్రం. ప్రతి ఒక్క జీవితంలో ఉంటుంది. నేను తప్ప అనే సాక్ష్యం ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. ఇలాంటి ఒక దృష్టాంతంతో ప్రభు మాట్లాడిన తర్వాత మరొక మాట మాట్లాడతాడు. ఎలీషా దినముల్లో, ఎవరండి? ఎలీషా దినముల్లో ఉన్న ఎవరండి? నయమానా? కుష్ఠరోగి అయిన నయమాను. ఈ కుష్ఠ వ్యాధి అనేది ఎప్పుడు బైబిల్లో మొదట నమోదు చేయబడిందంటే, మిరియాము, మోషే సహోదరి అయిన మిరియాము దగ్గర ఈ కుష్ఠ వ్యాధి అనేది నమోదు చేయబడింది. ఆ తర్వాత ఎప్పటికో 100 సంవత్సరాల తర్వాత నయమానికి వ్యాధి కలిగింది. అయితే ఈ 100 సంవత్సరాల్లో చాలామంది కుష్ఠరోగులు ఏం చేశారు? ఈ 100 సంవత్సరాల్లో చాలామంది కుష్ఠరోగులు ఏం చేశారు? చెప్పాలి నాకు సమాధానం. ఏం చేశారు? చనిపోయారు. చాలామంది కుష్ఠరోగులు తమ అవయవాలు తమ ముందే ఊడిపోవడం చూశారు. చాలామంది కుష్ఠరోగులు తమ ఫింగర్స్ ఒకటొకటిగా రాలిపోవడం చూశారు. ఎలా మారిపోయారు? ఏమాత్రం వేళ్ళు లేని వారిగా మారిపోయారు.
కుష్టి వ్యాధి కలిగిన ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయబడ్డారు? అంటరాని వాడిని పక్కకు తప్పుకోండి అని అరుచుకుంటూ వీధుల్లో తిరిగారు. వారిని ఎక్కడో ఊరి చివర విసిరేశారు, వారు ఎక్కడనో ఊరి చివర వదిలేశారు, వారు ఎక్కడనో ఊరి చివర అందరినీ కలిపి ఒకే చోట పడవేశారు. వారు ఎప్పుడు తిన్నారో లేదు తెలీదు, ఎప్పుడు పడుకున్నారో తెలీదు, ఎవరు ఆహారం పెట్టారో తెలీదు. చావు కోసం ఎదురు చూస్తూ అనేక వందల సంవత్సరాల పాటు బతికారు. కానీ నయమాను కుష్ఠరోగులందరూ చనిపోయారు, నయమాను తప్ప. కుష్ఠరోగులందరూ కుష్టి వ్యాధితో బాధపడ్డారు, నయమాను తప్ప. ఏం జరిగింది నయమానికి? నయమాను జీవితంలో అధికారం ఉంది, నయమాను జీవితంలో డబ్బు ఉంది, నయమాను జీవితంలో పలుకుబడి ఉంది, నయమాను జీవితంలో అద్భుతమైన పేరు ఉంది, నయమాను జీవితంలో అద్భుతమైన పరాక్రమం ఉంది, నయమానుకు అద్భుతమైన వస్త్రధారణ ఉంది, నయమానుకు అద్భుతమైన శిరస్త్రాణం ఉంది, నయమానుకు అద్భుతమైన యుద్ధానికి సంబంధించిన వస్తువులు ఎన్నో ఉన్నాయి. నయమాను రమ్మంటే చాలామంది వస్తారు, పొమ్మంటే చాలామంది పోతారు. సిరియా దేశంలోనే ఒక అద్భుతమైన సైనికుడిగా, ఒక సైన్యాధ్యక్షుడిగా, ఒక అద్భుతమైన యుద్ధ వీరుడిగా అతనికి అద్భుతమైన విజయాలు ఎన్నో ఉన్నాయి. కానీ నయమానుకి ఏం కలిగిందంటే కుష్టి వ్యాధి కలిగింది. మన జీవితంలో ఎన్ని కలిగి ఉన్నప్పటికీ కూడా మన జీవితంలో ఒక్క తప్పు జరిగితే మనకు కలిగి ఉన్న ఏవి కూడా మనల్ని రక్షించలేవు. దేవునికి స్తోత్రం. నా మాటలు మీకు అర్థమవుతున్నా? మీరు అర్థం అవ్వలేనట్టు నటిస్తున్నారు చూడండి, నిజంగా అర్థమవుతున్నాయి. మన జీవితంలో అన్నీ కరెక్ట్గా జరిగిన ఏదో ఒక విషయం మనల్ని ఏం చేస్తుందంటే బాధిస్తూ ఉంటుంది. ఒక్క కుమార్తె క్యాన్సర్తో బాధపడుతుంది. ఆ తండ్రికి ఎలా ఉంటుందండి? ఒక కలెక్టర్ అనుకోండి, కలెక్టర్ కుమార్తె క్యాన్సర్తో బాధపడుతుంది. ఆ తండ్రికి ఎలా ఉంటుంది? నా దగ్గర పేరు ఉంది, నా దగ్గర పలుకుబడి ఉంది, నా దగ్గర డబ్బు ఉంది, నా దగ్గర అధికారం ఉంది, నా దగ్గర ఎంతో జనసమూహం ఉంది, నా దగ్గర కులబలం ఉంది, కానీ ఇవేమీ నా కుమార్తెను రక్షించడం లేదు అనే ఒక్క విషయం మీద ఆ వ్యక్తి ఏం చేస్తూ ఉంటాడంటే బాధపడుతూ, నలిగిపోతూ, విరిగిపోతూ, ఎంతగానో ఇబ్బంది పడుతూ ఉంటాడు. నయమాను జీవితంలో కూడా అదే జరుగుతుంది. తన దగ్గర డబ్బు ఉంది, తన దగ్గర పేరు ఉంది, తన దగ్గర అధికారం ఉంది, తన దగ్గర పరాక్రమం ఉంది, తన దగ్గర జనం ఉన్నారు, తన దగ్గర కులం ఉంది, తన దగ్గర అద్భుతమైన సైన్యానికి సంబంధించిన ఎంతో అద్భుతమైన నగలు, బలము, బంగారము, వెండి ఇవెన్నో ఉన్నప్పటికీ తన జీవితంలో జరిగిన ఒక్కటి తను మార్చుకోలేకపోతున్నాడు. మన జీవితంలో మన డబ్బు ప్రతిదీ మారుస్తుందని చాలా మంది అనుకుంటారు. డబ్బు ప్రతిదీ మార్చదు, అధికారం ప్రతిదీ మార్చలేదు, మన దగ్గర ఉన్న పేరు ప్రతిదీ మార్చలేదు, మన దగ్గర ఉన్న కులం ప్రతిదీ మార్చలేదు, మన దగ్గర ఉన్న బలం ప్రతిదీ మార్చలేదు, మన వెనకాల ఉన్న జనం ప్రతిదీ మార్చలేదు. ప్రతి పరిస్థితిని మార్చేది ఎవరంటే ఆ ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. డబ్బు రక్షించకపోయినా ప్రభు రక్షిస్తాడు, అధికారం రక్షించకపోయినా ప్రభు రక్షిస్తాడు. నీ కులం నిన్ను పట్టించుకోకపోయినా ఆ కులపతి నిన్ను రక్షిస్తాడు. నీ ధనం నిన్ను రక్షించకపోయినా నిన్ను రక్షించే దేవుడు. దేవునికి స్తోత్రం. నయమాను ఒక కుష్ఠరోగి, ఒక సాధారణమైన కుష్ఠరోగి. కానీ అతడు ఏం చేశాడంటే విడుదల పొందాడు. ఇతడు కూడా ఎవడు అంటే సిరియా దేశంలో ఉన్న అంటే ఒక అన్యుడు రక్షించబడ్డాడు. ఒక అన్య విధవరాలు రక్షించబడింది. యూదులకు ఎలాంటి ప్రత్యేకత లేదు, కానీ అన్యులకు ఎలాంటి ప్రత్యేకత వచ్చిందని ఎవరి నోటి వెంట వింటున్నారంటే యేసుక్రీస్తు ప్రభు నోటి వెంట వింటుంటే వాళ్ళకి ఏం కలిగింది? పట్టరాని కోపం కలిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఒక ప్రశ్న వేస్తాను, చెప్పండి. మిరియాము దగ్గర నుంచి నయమాను వరకు ఎంతమంది కుష్ఠరోగులు చనిపోయారు? చాలామంది కుష్ఠరోగులు చనిపోయారు, కానీ నయమాను చనిపోలేదు. నయమాను తప్ప చాలామంది కుష్ఠరోగులు ఏం చేశారు? చనిపోయారు. ఈరోజు
అనేక మంది షుగర్ వ్యాధితో బాధపడుతున్న వారు ఉన్నారు, అనేక మంది బీపీ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న వారు ఉన్నారు, క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న వారు ఉన్నారు, థైరాయిడ్తో బాధపడుతున్న వారు ఉన్నారు, పెరాలసిస్తో బాధపడుతూ ఉన్నవారు ఉన్నారు, పీసీఓడి ప్రాబ్లమ్స్తో బాధపడుతూ ఉన్నారు, మైగ్రేన్, ఫ్రస్ట్రేషన్, యాంగ్జైటీ, స్ట్రెస్, హెడేక్, ఇలాంటి చాలా ఐసైట్, ఐ ప్రాబ్లమ్స్, కార్డియాక్ అరెస్ట్, ఇలాంటి చాలా కిడ్నీ ఫెయిల్యూర్, లంగ్ క్యాన్సర్, ఇలాంటి చాలా వ్యాధులతో బాధపడుతున్న వారు ఉన్నారు. చాలామంది చనిపోతున్నారు. కానీ ప్రభువు ఈరోజు నీతో మాట్లాడే మాట ఏంటంటే, నీ చుట్టుపక్కల ఉన్న క్యాన్సర్ పేషెంట్లు అందరూ చనిపోవచ్చు, కానీ నువ్వు మాత్రం చనిపోవు. ఎందుకంటే నువ్వు ప్రత్యేకించబడిన వాడవు. నీ చుట్టుపక్కల ఉన్న షుగర్ పేషెంట్స్ అందరూ బాధపడుతూ ఉండవచ్చు, కానీ నీవు మాత్రం బాధపడవు. ఎందుకంటే నువ్వు ప్రత్యేకించబడిన వాడవు. నీకు సంబంధించిన వ్యాధి అనేక మందికి వచ్చినా సరే వాళ్ళందరూ ఇబ్బంది పడుతూ ఉండవచ్చు, కానీ దేవుని సన్నిధిలో ఉన్న నీవు ఈ రోజే విడుదల పొందబోతున్నావు. నేడు ఈ మాట నీ వినుకుడలో నెరవేరునుగాక. దేవునికి స్తోత్రం. కెన్ ఐ హియర్? గట్టిగా గట్టిగా గట్టిగా. కుష్టి వ్యాధితో అందరూ చచ్చిపోయారు, నయమాను తప్ప. క్యాన్సర్తో చాలామంది ఇంకా స్వస్థత పొందక దాంతో యుద్ధం చేస్తున్నారు, ఆ క్యాన్సర్ కణితులతో. కానీ ప్రభు మన సన్నిధిలో ఒక సహోదరుని అసాధారణంగా దేవుడు విడుదల చేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ఆమె గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి గట్టిగా స్తోత్రాలు ఆరోపిస్తారా? దేవునికి స్తోత్రం. అసాధారణమైన వ్యక్తులు, అసాధారణమైన పరిస్థితులు, ప్రత్యేకమైన పరిస్థితులు దేని ద్వారా కలుగుతున్నాయో తెలుసా? నువ్వు ఎప్పుడైతే ప్రత్యేకించబడిన వాడువో, ఎప్పుడైతే అసాధారణమైన వ్యక్తివో, నీ జీవితంలో అసాధారణమైన కార్యాలు చూస్తావు. నువ్వు అన్యుడైనప్పటికీ, నీకు అర్హత లేనప్పటికీ, నువ్వు ప్రభువుని ఏమాత్రం తెలుసుకోలేనప్పటికీ, నువ్వు ఒకవేళ ప్రభువు యందు విశ్వాసం ఉంచగలిగితే, ఈ రోజే ప్రభువుని నమ్మగలిగితే, ఈ రోజే ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించగలిగితే, నీవే ఒక ప్రత్యేకమైన కార్యాలను ఈరోజు పొందుకోబోతున్నావు. నేడు ఈ మాట నీ వినుకుడిలో నెరవేరును గాక. దేవునికి స్తోత్రం. చివరిగా ఆయన ఏం చేశారంటే, కోపం వచ్చేసి ఈయన మాట్లాడుతున్నా, యేసుక్రీస్తు ప్రభు చెప్పిన దాంట్లో ఏదన్నా అబద్ధం ఉందండి? వాళ్ళు చదివిన గ్రంథాలు, సమాజ మందిరంలో చదివిన గ్రంథాల్లో ఈ కథలు ఉన్నాయి. ఏలియా ఏం చేశాడు, సారేపతు విధవరాలను పోషించాడు అనేది ఖచ్చితంగా మొదటి రోజు గ్రంథంలో కనబడుతుంది. అది తెలీదా వాళ్ళకి? సమాజ మందిరంలో ఆయన పాత నిబంధన గ్రంథంలో ఏ వచనాలు అయితే ఉన్నాయో అయ్యే మళ్ళీ తిరిగి చెప్పాడు. తిరిగి చెప్తే వాళ్ళకి ఏమొస్తుంది? కోపం వస్తుంది. ఆయన ఏం చేశారంటే, కొండ మీద నుంచి తోసేద్దామని డిసైడ్ అయ్యారు. ఎక్కడి నుంచి అండి? కొండ మీద నుంచి తోసేద్దామని. అయితే ఆయన లాక్కొని వెళ్తున్నారు. లాక్కొని వెళ్ళేటప్పుడు నాకు ఒక మాట గుర్తొచ్చింది. ఏంటంటే, కొంతమందికి డబ్బు సమస్య ఉండదు, కొంతమందికి ఆహారం సమస్య ఉండదు, కొంతమందికి ఆరోగ్య సమస్య ఉండదు, కొంతమందికి ఇల్లు సమస్య ఉండదు, కొంతమందికి అప్పు సమస్య ఉండదు. కానీ సమస్య దేంతో ఉంటుందంటే, వారి చుట్టుపక్కల ఉన్న ప్రజలతో ఉంటుంది, వారి బంధువులతో ఉంటుంది, వారి స్నేహితులతో ఉంటుంది, వారి శత్రువులతో ఉంటుంది, మనుషులతో సమస్య ఉంటుంది కొంతమందికి. దేవునికి స్తోత్రం. మనుషుల కోసం సమస్య ఉంటుంది కొంతమందికి. వాళ్ళ జీవితంలో ఉన్న పెద్ద సమస్య ఏదైనా ఉందంటే, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళండి నా మీద ఎడుతున్నారండి. పెద్ద సమస్య. ప్రస్తుతం మానవులు ఎదుర్కొంటున్న సమస్యలన్నిటికంటే తీవ్రమైన సమస్య ఏదైనా ఉందంటే అది ప్రజలతో ఉన్న సమస్య. దేవునికి స్తోత్రం. ఎంతమంది అంగీకరిస్తారు? చప్పట్లు కొట్టండి, చేతులు చూపించకండి, తెలిసిపోద్ది. చప్పట్లు కొట్టండి, చేతులు చూపిస్తే ఆహా నీకు సమస్య ఉన్నానా నేను. చప్పట్లు కొడితే ఎవరికీ తెలియదు. దేవునికి స్తోత్రం. చాలామంది జీవితంలో సమస్య ఎవరంటే ప్రజలే, జనులే, మనుషులే. స్నేహితుల వల్ల సమస్య, బంధువుల వల్ల సమస్య, కుటుంబీకుల వల్ల సమస్య, శత్రువుల వల్ల సమస్య, సహోద్యోగుల వల్ల సమస్య, సహ వ్యాపారస్తుల వల్ల సమస్య, కస్టమర్స్తో సమస్య, క్లయింట్స్తో సమస్య. సమస్య అంతా స్టూడెంట్స్ వల్ల సమస్య, టీచర్లకైతే పేషెంట్స్ వల్ల సమస్య, ప్యాసింజర్స్ వల్ల సమస్య. ఈ సమస్య అంతా ఎవరితో వస్తుందంటే చాలామందికి
ప్రజల వల్ల వస్తుంది. ఈరోజు ప్రభు ఏం చేశాడంటే, వాళ్ళు తన్ను పట్టుకొని ఈడ్చుకుంటూ కొండ దగ్గరికి వెళ్ళిపోతున్నప్పుడు ఎక్కడో మధ్యలో ప్రభు ఏం చేశాడంటే వారిని విడిచిపెట్టి దాటి వెళ్ళిపోయాడట. దేవునికి స్తోత్రం. ఎక్కడో మధ్యలో ఏం చేశాడు ప్రభు? చదవన్న మాటను నేను ముగిస్తాను. అయితే ఆయన వారిని మధ్య నుండి దాటి, వారి మధ్య నుంచి ఏం చేశాడు ప్రభు? వెంటనే దాటి వెళ్ళిపోయాడు. తనకేమాత్రం కనిపించకుండా వెళ్ళిపోయాడు. ఈరోజు నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ సమస్య, నీ బంధువులతో ఉన్న నీకున్న సమస్య, నీ స్నేహితులతో నీకున్న సమస్య, నీ కుటుంబీకులతో నీకున్న సమస్య, నీ సహోద్యోగులతో నీకున్న సమస్య, నీ ఫ్రెండ్స్తో నీకున్న సమస్య, నీకున్న ప్రతి సమస్యను నీ జీవితంలో ఉన్న ఎవరైతే వ్యక్తులు నీకు సమస్య మారారో వారందరినీ విడిచి దాటిపోయే రోజు ఈ ప్రత్యేకమైన ఆదివారం. దేవునికి స్తోత్రం. ఎప్పటిదాకా బాధపడింది చాలు, ఎప్పటిదాకా వారి గురించి ఆందోళన చెందింది చాలు, ఇప్పటిదాకా నీ మనసులో నువ్వే ఎంతగానో కృంగిపోయిన క్షణాలు చాలు, ఇప్పటిదాకా నువ్వు తలుపులు వేసుకొని ఏడ్చిన క్షణాలు, గడియలు చాలు. ఈరోజు దేవుడు ఆ ప్రజల చేతిలో నుంచి నిన్ను విడిపించబోతున్నాడు. ఆ ప్రజల చేతి నుంచి నిన్ను తప్పించబోతున్నాడు. నీ శత్రువుల ముందే నీకు భోజనం పెట్టబోతున్నాడు. నీ స్నేహితుల్నే వాడుకొని నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. నీ కుటుంబాలనే నిన్ను అండగా మార్చబోతున్నాడు. నీ కులాన్నే నీ ముందు పనల వలె నీ ముందు తలొగ్గేలా చేయబోతున్న ఆదివారం, ఈ ప్రత్యేకమైన ఆదివారం. ఒకసారి గట్టిగా నమ్మితే ప్రభు సన్నిధిలో గట్టిగా ఆగకుండా చప్పట్లు కొడుతూ హిట్ మీ విత్ యువర్ వాయిసెస్, హిట్ మీ విత్ యువర్ ప్రైజెస్, హిట్ మీ హార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 3 విషయాలు. మొదటిది, అందరూ పడిపోయిన చోట ప్రభు విధవరాలను వాడుకున్నాడు. అంటే కరువు నుంచి దేవుడు ప్రత్యేకపరిచాడు, వ్యాధి నుంచి ప్రత్యేకపరిచాడు, జనుల నుంచి ప్రత్యేకపరిచాడు. ముగింపులో 4వ మాట, ఇది చాలా ఉపయోగమైన మాట. ఏంటంటే, దేవుడు యేసుక్రీస్తు ప్రభు మందిరంలో నేను నేర్చుకున్న పాఠం, లేదా మా గ్రాండ్ ఫాదర్ నుంచి, లేదా మా పూర్వీకుల నుంచి, మా తాతయ్య గారి నుంచి, మా నాన్నగారి నుంచి నేను నేర్చుకున్న పాఠం ఏంటంటే, చాలాసార్లు చాలామంది మందిరంలో నుంచి వెళ్ళిపోయినప్పుడు వారిని బతిమాలడానికి, వాళ్ళని ప్రేమతో ఆహ్వానించడానికి, వారిని ఎంతగానో తిరిగి సన్నిధిలో నిలబెట్టాలి, ఆత్మలు నశించిపోకూడదని ఎంతో ప్రయాసపడేవారు. ఎంతగానో వారిని నిలబెట్టాలి అని చాలా ఆందోళన పడేవారు. ఎంతగానో వారు ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపారో కొడుగ్గా మనవడిగా నాకు తెలుసు. కానీ ప్రభు నాకు ఇచ్చిన దర్శనం ఏంటంటే, ఒక ఆలోచన ఏంటంటే, మనం ఎప్పుడైతే అసాధారణంగా మారామో సాధారణమైన వ్యక్తులు మనతో కలవలేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అసాధారణమైన వ్యక్తులు మాత్రమే అసాధారణమైన కార్యాలు చేస్తారన్నది ఎంత నిజమో, అసాధారణమైన వ్యక్తులకు మాత్రమే అసాధారణమైన మందిరాలు ఉంటాయి. అలాంటి అసాధారణమైన మనుషులే అసాధారణమైన దైవజనులతో అసాధారణమైన ఆరాధన చేసి, అసాధారణమైన భక్తిని చేస్తూ, అసాధారణమైన పాటలు పాడుతూ, అసాధారణమైన కార్యాలు చేస్తూ, అసాధారణమైన పరిస్థితుల్లో దేవుని సన్నిధిలో ఎదుగుతారనే విషయాన్ని నేను ఈరోజు ప్రభు సన్నిధిలో ప్రకటిస్తున్నాను. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో అసాధారణమైన వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు, దేవుని సన్నిధిలో అసాధారణమైన సేవ జరుగుతున్నప్పుడు, దేవుని సన్నిధిలో అసాధారణమైన పరిస్థితులు నెలకొల్పినప్పుడు సాధారణమైన ప్రజలు ఇక్కడ ఏమాత్రం ఉండలేరు. ఈ మందిరం ఎవరికంటే, ఎవరైతే వారు అసాధారణమైన నమ్ముతున్నారో వారు మాత్రమే ఇక్కడ ఉండగలుగుతారు. సాధారణమైన వ్యక్తులు ఏమాత్రం ఉండలేరు. అసాధారణమైన వ్యక్తులు మాత్రమే అసాధారణమైన సన్నిధిలో అసాధారణమైన దైవజనుల మధ్య అసాధారణమైన భక్తిని చేయగలుగుతారు. సాధారణమైన భక్తి జీవితాన్ని ఎవరైతే ప్రకటిస్తున్నారో, సాధారణమైన భక్తి జీవితంలో ఇంకెవరైతే ఉండిపోయారో, సాధారణమైన పరిస్థితులు ఎవరైతే ఉండిపోయారో వారు ఏమాత్రం అసాధారణమైన కార్యాలు చేయలేరు. ఈ మందిరం ఎవరికంటే, అసాధారణమైన వ్యక్తులకి. దేవునికి స్తోత్రం చెప్పండి.
ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా అసాధారణమైన వ్యక్తులు ఉన్నారా నేను చూడొచ్చా? లేరా? ఉంటే గట్టిగా చప్పట్లు కొట్టంలే, లేకపోతే కామ్గా ఉండండి. అసాధారణమైన వ్యక్తులు చాలా తక్కువ మంది ఉన్నారు. దేవునికి స్తోత్రం. సరే, 12 మందే యేసుక్రీస్తు ప్రభు శిష్యులు, 12 మందే. అసాధారణమైన వ్యక్తులకు మాత్రమే అసాధారణమైన మందిరం. ప్రభు వినికిడిలో నేను చెప్తున్న మరొక మాట, ఈ అసాధారణమైన మందిరంలో, ఈ మందిరంలో మీ పిల్లల్ని ఎదగనివ్వండి. ఈ మందిరంలో వాక్యాలని మీరు గ్రహించండి. ఈ మందిరంలో వాక్యాలని మీ జీవితానికి అన్వయించుకోండి. ఈ మందిరంలో వాక్యాలను బట్టి మీ కుటుంబాలను ఆశీర్వాదకరంగా మార్చుకోండి. ఈ మందిరంలో వెదజల్లబడుతున్న సువార్తను బట్టి అనేక మందిని మీ ద్వారా రగిలించండి. ఈ మందిరంలో జరుగుతున్న సేవను బట్టి అనేక మందిని మీరు తీసుకొని రండి. ఈ మందిరంలో జరుగుతున్న అద్భుత కార్యాలను బట్టి మీ జీవితాలను కూడా మార్చుకోండి. ఈ మందిరం ఎవరికంటే అసాధారణమైన వ్యక్తులకి క్లాస్ డిస్పర్స్.